కాంగ్రెస్ పార్టీలో అత్యధికంగా ఓటమి పాలైంది జీవన్ రెడ్డినంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపీగా జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారన్నారు. 2014లో ఇవే నాకు చివరి ఎన్నికలని చెబితేనే జీవన్ రెడ్డిని జగిత్యాల ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. 2014లో ఎన్నికల్లో నైతిక గెలుపు నాదేనంటూ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలకు ఎవరు ఏం అభివృద్ది చేశారో చూసే ప్రజలు తనని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్దికి సలహాలివ్వండి, హుందాతనం కోల్పోవద్దంటూ జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్ సూచించారు. ఫస్ట్ అంబులెన్స్ ప్రైవేట్ లో కూడా లేకుండండి. మరి ఫస్ట్ అంబులెన్స్ జగిత్యాల నడిపించిందంటే మొత్తం జగన్ మరి నాకు అప్లై మరి చాలా డబ్బులు ఇచ్చారు. అయినా కానీ పెట్రోల్ లేవంటే అటువంటి టైంలో మరి ఒక డాక్టర్ అప్పుడు ఎవరికి లేరు. ఎన్ని కార్యక్రమాలు చేస్తాం. క్లాక్ టవర్ మీరు కట్టించారు. అది నిజాం నవాబు గుర్తుగా చెయ్యదు. పాడైపోతే నేను మంచాల కృష్ణ వెళ్ళి అక్కడ అప్పుడు వాళ్ళ కొడుకు డాక్టర్ అడిగి డబ్బులు తీసుకొచ్చి జమ్మూ మ్యాచ్ చేసి అప్పుడు సబ్కలెక్టర్ దానికి రెనోవేషన్ చేసి అక్కడికంతా మీరు చేసేయండి. ఇక మానవాళ్ళకు తెలుసు 5 కోట్లు సాధించిన జీవన్ రెడ్డి గారు కదా. అసలు 5 కోట్లు ఎక్కడ చేయండి? కేంద్రం కదా, ఐడిఎస్ఎంటీ ఫండ్స్ కదా, చొప్పరావు గారు ఎంపీ కదా, ఐడిఎస్ఎంటీ ఫండ్స్ తోటే కదా టౌన్ హాల్ కట్టింది, ఈ మున్సిపల్ కాంప్లెక్స్ కట్టింది, అంగడిగదుల కాంప్లెక్స్ కట్టింది. ఆయన పెద్ద మనిషి చెప్పుకోకపోతే పేరు పెట్టలేదు. అన్ని ఏమి సాధించింది. అనగానే అయిపోతుందా? ఇల్లు కాలం మూసుకొని పాల్దాగి ఓ చూస్తలేదు ఎట్లా పెంచకపోవడంతో మీరు రాజకీయాలకు రాకముందే కరీంనగర్ తర్వాత ఫస్ట్ డిగ్రీ కళాశాల జగిత్యాల బ్రహ్మాండమైన ఓల్డ్ హై స్కూల్ పేరెంట్ రామోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్సీ వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే నాయకులు చెప్తా ఉంది. మంచి మంచి టీచర్లని వాళ్ళు పెద్ద భూస్వాం. వాళ్ళ నాన్న ఇక్కడ ఒక టీచర్ వస్తే ఇక్కడ చదివించారు ఓల్డ్ హై స్కూల్. ఈ విద్యా సంస్థలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ధను క్యాంప్ కాడ ఎప్పుడైంది? కాడ గెస్ట్ హౌస్ కాడ ఆడటారు. అప్పుడు మంత్రి ఎవరు మీరే చూసుకోరు గూగుల్లో. 9 సంవత్సరాలు మంత్రి పదవి చేశాను. మా జిల్లా నాయకుడు నాకు బంధువు అవుతాడు. మా అమ్మ కుటుంబం బంధువే, నా భార్యకు అత్యంత దగ్గర బంధువే. వారు మంత్రి ఉండేది. నేను కాపాడినారు. ఏం కాపాడి? మీరు ఇస్తాను పరిస్థితులకి వెళ్ళలేదా? బస్కి గొప్పలేదా? పోలీసులకి వెళ్ళలేదా? జడ్జిలకి వెళ్ళలేదా? ఇంకా లారీ అసోసియేషన్ కూడా కాయిదా పెట్టారు. మానే ఉండే ఈ ఇస్తాను ఇచ్చారు. పాత్రికేయ మిత్రులు అనేది మాత్రం ఇవ్వాలి.